ఇక డీటెయిల్ చూస్తే కామారెడ్డి జిల్లా వర్షాల కారణంగా ఆపరేషన్ దుర్యోధన పరిస్థితి ఏర్పడింది. హౌసింగ్ బోర్డు వద్ద 5 కార్లు, బైక్లు వరదలతో కొట్టుకుపోయాయి. దోమకొండ సంగమేశ్వర్ మార్గంలో ప్రజలు వాహనాలు పసిపోయాయి. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పరిస్థితి పరిశీలించేందుకు ప్రయత్నించారు. కానీ రామాయణపేట, మెదక్, కూచనపల్ల మార్గాలు మూసివేయబడ్డాయి. హవేలీ గన్పూర్లో ఆర్డీఓ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి సహాయక చర్యలు ఆదేశించారు. వరదల బారిన 10 మందిని ఎన్డీఆర్ఎఫ్ రక్షించి ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీతో పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. अरे यार चाचू देखो यार ये तो चालू ही थे। हाँ चालू है यार चालू है విలేజ్ ద హోల్ ఒక్కసారి చెప్పండి. కొండాపూర్ విలేజ్ ఇస్ వెరీ బిగ్ విలేజ్ ఇన్ రాజపేట్. అది ఉన్న 2 తాండాలి మొత్తం టోటల్ విలేజ్కి. దే ట్రైంగ్ టు విత్ బ్యాక్ సెట్ కానీ బట్ ద ఫ్లో ఇస్ కమింగ్ కట్టకి. ఒకసారి అది చూడండి. ఐఎమ్ ఆల్సో ఆన్ ద వే టు ఎల్లారెడ్డి. ఈరోజు వరదల కారణంగా మరి హవేలీ కన్పూర్లో వాహనం జరిగింది. మరి ఎల్లారెడ్డిపల్లి తాండా, నడిమి తాండా కూడా జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. మరి తిమ్మారెడ్డి తాండాలో కూడా ఇక్కడ తిమ్మారెడ్డిపల్లిలో కూడా ఎస్పీ ఎన్డీఆర్ఎఫ్ తో మాట్లాడి పంపించడం జరిగింది. మరి కళ్యాణి దగ్గర కూడా కట్ట దిగిపోయింది. దాని పక్కన బొగ్గు గుడ్స్ దగ్గర కూడా మరి ఇక్కడ నుంచే మాట్లాడుతా ఉన్నాను. ఇక్కడ మరి ఎస్పీ గారు, కలెక్టర్ గారితో కూడా, మరి డి గారితో కూడా, ఆర్డీఓ గారు కూడా అందరూ కూడా ఎక్కడి నుంచి మాట్లాడే కాకుండా కంటిన్యూస్ గా అలర్ట్ జరుగుతూ ఉన్నది. అన్ని అధికారులతో మాట్లాడుతూ ఉన్నాను. మరి కొండాపూరు కట్ట కూడా, రాజంపేట మండలం కొండాపూరు కట్ట కూడా చాలా వీక్ గా ఉన్నది. అందరూ కూడా జాగ్రత్త ఉండాలి. ప్రతి కాంగ్రెస్ పార్టీ ఇక డీటెయిల్ చూస్తే